హలో ఎవ్రీవన్, ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు. నేను ఎప్పుడు దసరా రోజు గుడికే వెళ్తాను, కానీ ఈసారి మాత్రం మా ఇంటి దగ్గర పెట్టిన అమ్మవారి దగ్గరికి నేను మా మున్నాగాడు వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర ఇలా అమ్మవారిని పెడతారు, కానీ నాకే కొంచెం షైగా అనిపించి వెళ్ళను. కానీ ఈసారి మాత్రం కొంచెం ధైర్యం చేసి మరీ వెళ్ళాను. ఏంటో ఇయర్ పండుగలన్నీ కూడా వెంటనే వచ్చేస్తున్నాయి కదా. మొన్ననే వినాయక చవితి అయిపోయినట్టు అనిపించింది, మళ్ళీ వెంటనే దసరా కూడా వచ్చేసింది. మా మున్నాగాడిని వీడియో తీయమని చెప్తే అసలు భలే తీసాడు, ఇంకా రెండోసారి చెప్పకుండా. ఇక కొబ్బరికాయ విషయానికి వస్తే ఎందుకో గానీ ఆ కొబ్బరికాయ గట్టిగా ఉంటదా లేకపోతే నా చేతుల్లో బలం ఉండదా, ఈ ఒక్క విషయం నాకు అర్థం కాదు. ఏదో ఒక్కసారి అంటే అనుకోవచ్చు, కానీ ప్రతిసారి నాకు ఇలాగే జరిగిద్ది. సర్లేకేం చేస్తాం, నా మనసులో ఉన్న బాధలు కోరికలు ఆ కొబ్బరికాయ లాగా అంత గట్టివి అనుకోవటం తప్ప. ఇక అమ్మవారికి దండం పెట్టుకోవడం అయిపోగానే ప్రసాదం తీసుకొని నేను మా మున్నాగాడు ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రసాదం తిని తర్వాత వంట కార్యక్రమం స్టార్ట్ చేశాను. రవ్వ కేసరి నేను చేస్తే ఎందుకు ఇంత మంచి టేస్ట్ రాదో నాకు అదే అర్థం కాదు. అవును, ఇంతకీ ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? కుదిరితే కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.